మీకందరికీ బాగా తెలిసినటువంటి చిరపరిచితమైన ఒక లేఖన భాగం, మోషేను ఆయన సత్రములో ఎదుర్కొని చంపచూచుట. నిర్గమకాండం 4వ అధ్యాయము, దయచేసి మొదటి వచనం చూడండి. ముందు, అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని జవాబియ్యగా, యెహోవా నీ చేతిలోనిదేమిటి అని ఆయన అడిగాను. ఇక ఈ సూచక్రియలన్నీ అప్పగించాడు. ఈ పామును పడి అదే కర్రను పడేస్తే పాము అవుతుంది, మళ్ళీ పట్టుకుంటే కర్ర అవుతుంది. నీళ్లను నేల మీద పడి అది రక్తం అవుతుంది. నీ చెయ్యిలాగా రొమ్మును పెట్టుకో, అది తెల్లగా కుష్ఠులాగా అయిపోతుంది. మళ్ళీ పెట్టుకుంటే మళ్ళీ నార్మల్గా అయిపోతుంది. ఈ 3 సూచక్రియలు ఆ 4వ అధ్యాయంలో చెప్పాడు. అయిన తర్వాత ఇంకా ఆయన నసబెడుతున్నాడు. ఎవరు? మోషే. అయ్యో ప్రభువా, నేను కాదులే ప్రభువా, ఇంకొకరిని పంపుకోను ఆయన, ఇంకొకరిని ఉండదు. ఇక ఆయనకు చిరాకేసి కోపం వచ్చింది. అరే, నువ్వే రావాలంటుంటే మళ్ళీ ఇంకోటి పిలివి, ఇంకోటి నసబెడతావేంటి అని దేవుడు మోషే మీద కోపపడి 4:14 చూడండి. ఎందుకు కోపపడి 13 చూడండి. అయ్యో ప్రభువా, నీవు పంపదలచిన వాని చేత పంపుమనగా ఆయన మోషే మీద కోపపడ్డాడు. హరే, మా తాతగారు కేఎస్ జాషువా గారు, మా తాతలందరూ అదే వరుస అనుకోండి. ఆయన శిష్యుడు ఒక ఆయన ఎవరో చూడ్డానికి వచ్చారట. కూర్చోబెట్టి మాట్లాడి చేసి లోపల, బాబు వచ్చాడు, అమ్మ కోడికూర వండు, అదే వండు అంతే. వీళ్ళు ఎప్పుడుగా అందరికి ఆతిథ్యం ఇవ్వడం, అందరూ చాలా ఆనందించేవాళ్ళు అనమాట. ఆయన వద్దులండి సార్, నేను వెళ్తాను సార్ అంటే, కాదు బాబు, నీ కొరకు మేడం వండారు కదా, అమ్మగారు వండారు కదా, కొన్ని కోసారు, నాటుకోడలే కదా, అప్పుడు బ్రాయిలర్లు ఏం లేవు, ఇళ్లలో పెంచడమే. 20, 30, 50 కోళ్ళు ఉంటాయి ఎవరింట్లోనైనా. బంధువులు ఎవరైనా వస్తే ఒక కోడి బట్టరు ఆయన పట్టుకొచ్చి కోస్తారు. అమ్మగారి చేత వండించాను కదా, నువ్వు తినిపో నాయన, టైం అయింది, లంచ్ టైము అంటే, వద్దులేండి సార్, ప్లీజ్ సార్, వద్దు, సిగ్గుపడుతున్నాడు. బయటకైనా పోయి తినాలి కదా నాయన, అదే ఇక్కడ తినరాదు. ప్రేమతో చెప్తున్నా, తిను, పెద్దవాళ్ళు చెప్తున్నాను, తిను. వద్దులేండి సార్, వద్దులేండి సార్. ఇక ఆయనకు, అరే పనికి మళ్ళీ నీ కోసం కష్టపడి కోడిని కోసి వండి పెట్టి తాలింపు పెట్టి పెరుగు చట్నీ అన్ని చేసి తిననంటావు నువ్వు, బుద్ధిదా నీకు, బుద్ధిదా లేదండి. వాడు అద్దరుకొని బిక్క చచ్చి, సరే సార్ తింటా సార్, కోపడకండి సార్. అట్లా దేవుడు, అరే నేను సేవకు వాడుకుంటారావయ్యా, అంటే, వద్దు, నేను కాదు ఇంకొకరిని, నాకు మాట రాదు, నేను నోటి మాంద్యం గలవాడిని, నేను నత్తోడిని అంటే, నాకు అది తెలుసు అయ్యా, నీకు ఎంత మాట వచ్చో నాకు తెలుసు. మీ అన్నయ్య అహరోనును నీకు నీ తోడుగిచ్చాను. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. వాళ్ళు నమ్మరు అంటే, ఇదిగో ఈ సూచక్రియలు చూసి నమ్ముతారు అన్నాడు. నాకు మాట సరిగా రాదంటే అహరోను ఉన్నాడు. అన్నీ విన్న తర్వాత మళ్ళీ మొదలుకొచ్చు, నేను రానులే ప్రభు, ఇంకొకరిని చూసుకుంటా. మా జాషువా తాత లగ్గు ఒప్పటాడు. హాయ్, నిన్ను ప్రేమతో సేవకురమని పిలుస్తుంటే రానంటే ఇంద్రా అని మోషే బిక్క చచ్చిపోయి, సరేలే వస్తాలే అన్నాడు. ఇంత ప్రేమతో కోపపడి, విన్నారా, ప్రేమతో కోపపడి ఒప్పించి సేవకు రప్పించి, ఇక భార్యను తీసుకొని వెళ్తుంటే సత్రంలో పండుకున్నాడు. అబ్బా, అలసిపోయి పడుకుంటే దేవుడు వచ్చి పీక పట్టుకున్నాడు.
నొక్కేస్తున్నాడంతే, ఉక్కిరి బిక్కిరయ్యాడు, ఊపిరి అందడం లేదు. దేవుడు నన్ను చంపేస్తున్నాడు. సిప్పోరా ఏదో ఒకటి చేయమ్మా అనడానికి కూడా అవకాశం లేదు, పీకబట్టి నొక్కేస్తున్నాడు ఆయన. అరే ఏమన్నా పిచ్చా, లేకుంటే ఈయన వేరే దేవుడా, ఇద్దరు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారా, అదే ముఖము, మళ్ళీ అర్థం కాలేదు. దేవునితో నడవాలంటే అట్లుంటుంది. ఒట్టిగానే ఏరా అన్నయ్య బాగున్నా అని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తోలు ఊడిపోతుంది. భయము కలిగి ప్రవర్తించాలి. ఆయన కొడుక అంటాడు, బిడ్డ అంటాడు, ఎత్తుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు, భుజాన్ని వేసుకుంటాడు. తాతయ్యలు కొంతమంది పిల్లల్ని ఆడిస్తారు, నేల మీద ఇట్లా మోకాళ్ళ మీద ఉండి దోగాడి మీ వీపు మీద ఎక్కించుకొని గుర్రం సారీ. ఆయన పెద్ద ఆఫీసరు, కలెక్టరు, ఏమండి ఒక ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు అయి ఉంటాడు. కానీ మనవరాలంటే ముద్దు. మరి ఏం పనికి మాలినోడు కాదు, బయటికి పోతే అందరూ కడక్ సల్యూట్ కొడుతుంటారు. కానీ మనవడు మనవరాలంటే ముద్దు. అలాగే దేవుడు మన ముందు చాలా తగ్గించుకొని ఉంటాడు, ఎత్తుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు, కావలిచ్చుకుంటాడు. డోంట్ అండర్ ఎస్టిమేట్ హిజ్ హోలీనెస్. కొంచెం సంతోషపడు దేవుడు ముద్దు పెట్టుకుంటే, సంతోషపడు దేవుడు ముద్దు పెట్టుకుంటే, కానీ గడగడ వణుకుతూ సంతోషపడాలి. ప్రైమ్ మినిస్టర్ గారు నన్ను భోజనానికి పిలిస్తే, అంత పెద్ద ఆయన నన్ను భోజనాన్ని నా ముందు కూర్చో, బల్ల సేమ్ టేబుల్ మీద భోంచేద్దాం, నీకేం కావాలా రంజిత్ కమాన్ అంటే సంతోషమే. కానీ మనసులో ఒక మూలకు భయం ఉంటుందా ఉండదా? ఏవో భయం నుంచి బయటపడ్డదాకా డేంజర్. సేఫ్గా బయటపడితే అదే 10,000 బతుకు జీవుడాన్ని బయటపడతాం. అంత అయిపోయినాక చేసినాక ఇంకా పోవచ్చా సార్, ఓకే వెళ్ళిరండి అంటే, అమ్మయ్య సేఫ్గా బయటకు వచ్చినామరా భయ అనుకుంటాం. అవునా కదా? భూమి మీద ఒక అధికారి, ఒక నరమానవుని దగ్గరనే అంత భయంగా ఉంటే, బ్రహ్మాండ నిర్మాణకుడు, పరిపాలకుడు ఎంత భయంగా ఉండాలండి. దేవుని సన్నిధిలో దేవుడు ఇలాగ డిఫరెంట్ ఎమోషన్స్తో ఉంటాడు. కాబట్టి దేవునితో నడవాలంటే నువ్వు కూడా అప్పటికప్పుడు ఆయన మారుతున్న ఎమోషన్స్కు నీ ఎమోషన్స్ కూడా మార్చుకోవడం నేర్చుకోవాలి. ఇది భక్తి సాధనలో ఒక ముఖ్య భాగం. అప్పుడే నడవగలుగుతాం. లేకుంటే 3 అడుగులు కూడా నడవదు నీ యాత్ర. దేవుని బిడ్డలారా, అది అంతసేపు నేను రాను మొర్రో, నేను యోగ్యుని కాదు అని అంటుంటే, నువ్వే రావాలి, నీకు మాట రాకుంటే అహరోనుని ఇస్తా నీకు తోడుగా, అద్భుతాలు చెయ్యి, ఈ సూచక్రియలతో నమ్ముతారు, నేను నీకు తోడై ఉంటా అన్నీ చెప్పి, సరిగ్గా పెద్ద ఆయన నన్ను ఇంత బలవంత పెడుతున్నాడు కదా అని సేవకు వస్తే, దారిలో సత్రంలో కాస్త రెస్ట్ తీసుకుంటుంటే ఆయనే వచ్చి నేను చంపేస్తానని అంట. అది పిచ్చెక్కిపోయే పరిస్థితి. ఎందుకు ఇలాగని నీకు నాకు అర్థం కాదు. మోషే ఏమో చెప్పడానికి అవకాశము లేదు, కానీ సిప్పోరమ్మ ఉన్నది ఆమెకు అర్థమైంది. దేవుడు పీక పట్టేసుకున్నాడు, నా భర్త పీక పట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేసి, యెహోవా తండ్రి నా భర్తను బ్రతకని దయచేసి ప్లీజ్ అని ప్రార్థన కూడా చేయలేదు ఆమె. చుట్టుపక్కల ఉన్న రాళ్ళను ఏదైనా కత్తిలాగా షార్ప్గా ఉన్న రాయి ఉందని వెతుక్కుంటుంది దేవుడు ఇక్కడ పీక పట్టుకుంటే. ఎందుకంటే మోషేకు 2 కొడుకులు ఉన్నారు.
పెద్ద కొడుకు గెర్షోము, చిన్న కొడుకు ఎలీయెజరు. మోషే అబ్రహాము సంతానము. అబ్రహాము సంతానంలో ప్రతి ఒక్క మగ శిశువుకు 8వ దినమున పుట్టగానే 8వ రోజు సున్నతి చెయ్యాలి గోప్యాంగ చర్మమున. పెద్ద కొడుకుకు సున్నతి చేస్తా అంటే సిపోరమ్మకి తెలియదు అదేంటిదో, వాళ్ళు చేసుకోరు. ఏందో తెలియక దేవుడు చెప్పిండా, సరే మంచిదండి అన్నది ఇకిలిచ్చుకుంటా. అబ్బా ఇంత మంచి భార్య దొరికింది అనుకున్నాడు. పర్మని సున్నతి వాడు కెరీరమని ఏడ్చాడు. చిన్న పసిగుడ్డు 8వ రోజు. వామ్మో సున్నతి అంటే ఏందో అనుకున్న, ఇదేందండి చిన్నపిల్లని పట్టుకొచ్చి ఇంత పెద్ద గాయవరు ఎంత నెత్తురు వస్తుంది, ఇదేం మతం అండి, రాక్షస మతం, ఇదేం దేవుడు, పసిపిల్లని పట్టుకొచ్చి అట్లా గాయం చేయమని చెప్పిండు మీ దేవుడు. ఇది తెలిస్తే నేను ఒప్పుకోకపోదును. బలి దేవుడే బలి మతమే జరగండి అని చెప్పేసి తల్లి కదా, మరి తల్లి లాంగ్వేజ్ అట్లే ఉంటుంది. ఏ తల్లి అయినా కన్న తల్లి నిలబడి వాని గోప్యాంగ చర్మమును ఘాటు పెట్టి ఆ చర్మం తీసి పెద్ద గాయమై రక్తం వస్తుంటే నిలబడి వెరీ గుడ్ బహుత్ అచ్చా కర్రీ అని అంటుందా ఆమె? అల్లాడిపోదా? అల్లాడిపోయింది. వామ్మో ఏమి సున్నతి అంటే అదేందో, నేను సున్నం వేస్తారేమో అనుకున్నాం, ఇంత సున్నం పూసి వదిలి పెడతారేమో అనుకున్నా సార్. సున్నతి అంటే ఇదేంటిది, ఇంత నెత్తురు వచ్చేటట్టు, ఇంత గాయమే జరగా మోసే, భలే ఉన్నావు, భలే దేవుడు తీసుకొచ్చినావు నువ్వు. ఇదేం దేవుడు, ఇదేం మతం, ఇదేం ఆచారం అండి? పిల్లలు ఇంత ఇంత గాయం చేసి ఇంత రక్తం వచ్చినట్టు చేస్తారా? అసలు తండ్రివేనా నువ్వు? మానవత్వం ఉందా? చాలా హఠో సాలే నీ మతం నువ్వు అని చెప్పి తిట్టుంటుంది డెఫినెట్గా. ఇక మోషే ఏం చేస్తాడు, సరేలే నా పని అయితే అయిపోయింది కదా అని జరిగాడు. ఇక ఆమె ఇంత పసుపు పెట్టిందో లేకుంటే ఏమైనా మందు పెట్టిందో పసరు ఏమైనా రాసిందో మానిపోయింది. సెకండ్ మళ్ళీ కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టగానే ఆమె చెప్పింది, ఎదుగో నా ప్రియమైన భర్త గారు, నువ్వు ఏం చేస్తావో చేసుకో, నా కొడుకు నువ్వు ముట్టుకొని సున్నది గిన్నెతాను అంటే నేను ఒప్పుకోను. ఆ పెద్దోడే గిలగిల కొట్టుకొని ఎంత ఏడ్చాడు, నేను ఇంకా వాని ఏడుపు నా కళ్ళ ముందే ఉంది. నేను ఈసారి అలవ్ చేయను. అప్పుడు తెలియక సున్నతి అంటే ఏదో సున్నమేస్తారేమో అనుకుని సరే అన్నా. అంతేగాని ఇప్పుడు ఇంత పెద్ద గాయం మళ్ళీ వీడికి చేస్తానంటే నేను ఒప్పుకునేది లేదు, అసలు నువ్వు వాడి దగ్గర రానివ్వద్దు నువ్వు అని అంటే మోషే చెప్పాడు, మా దేవుడు చాలా భయంకరుడమ్మా, అట్లా ఇది దేవుని నిబంధన, తరతరములకు మాకు నిబంధన. ఆ సున్నతి చేసుకొనని వాడు ఇశ్రాయేలులో ఉండకుండా కొట్టివేయబడును. వాడు అసలు ఇశ్రాయేలుడు కాకుండా పోతాడు. అలా చేయకు, దేవుడు చాలా భయంకరుడు, ఇది అవిధేయత కిందకు వస్తుంది. ఏమైంది, పెద్దోడు ఒక గంట ఏడ్చాడు, మానిపోయింది కదా, ఇప్పుడు బాగానే ఉన్నాడు కదా. ఇదంతే, ఒకరోజు ఏడుస్తాడు, కాస్త మందు పెట్టేస్తే అయిపోతుంది. ఇక దేవుని చిత్తం ఇది అంటే రోజు లేదు గంట లేదు, చూస్తా 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 కడుపున మోసి కనుక్కున్న ఒక చిన్న బిడ్డకు అంత పెద్ద గాయం ఎలా చేస్తారండి, మీరు మనుషులేనా అసలు అని గయ్యమని లేచింది. సరేలే దేవా నేను ఏం చేయాలి మరి, ఒప్పుకోవట్లేదని ఈయన కూడా వదిలేశాడు. ఇప్పుడు వినండి, పొదలో కనపడ్డప్పుడు దేవునికి గుర్తుంది, వీడు చిన్న కొడుకు సున్నతి చేయలేదని గుర్తుంది. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, నీ తండ్రి దేవుడను, ఇశ్రాయేలును విడిపించడానికి వచ్చాను, రమ్ము మోషే నిన్ను పంపేదను అంటున్నప్పుడంతా వీందొక ఖాతాలో ఒకటి డిసొబీడియన్స్ ఉంది. వీడు నా మాట విని అది ఒకటి గుర్తు పెట్టుకొని ఇదంతా మాట్లాడుతున్నాడు. అటువంటి దేవునితో నువ్వు నడవాల.
వచ్చి ఆ పొదలో కనపడ్డాడంటే ఈ ఎలియేజరుకు సున్నతి కాలేదనేది మాఫ్ చేసిండని కాదు, మాఫ్ చేశాడని కాదు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను దర్శిస్తున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, నీ ప్రార్థన వింటున్నాడంటే నీ అవిధేయతలన్నిటినీ క్షమించేశాడు, పోనీలే టేక్ ఇట్ ఈజీ పాలసీ అని ఎప్పుడు అనుకోదు. వాడుకున్నట్టే ఉంటాడు, దర్శించినట్టే ఉంటాడు, ఎప్పుడోసారి సర్రమని చెవి మెలిపెట్టేస్తాడు. మాట్లాడి నీతో పని చేయించుకొని ఎప్పుడోసారి సర్రమని తొడపాశం పెడతాడు, తోలు వచ్చేస్తుంది. ఏంటి ప్రభువా ఇంతసేపు నన్ను ముద్దు పెట్టుకుని ఇంత భయంకరంగా తొడపాశం పెట్టావంటే, గుర్తు చేసుకోరా ఒక కేసు ఉంది నీ మీద అంటాడు. దేవుడు ముద్దు పెట్టుకుంటుంటే నువ్వేం చేయాలంటే, ముద్దులు మంచిగానే ఉన్నాయి, నా మీద ఏమన్నా కేసులు ఉంటే చెప్పు ప్రభువా అనాలి. ముద్దులు బాగానే ఉన్నాయి, ఏమన్నా కేసులు ఉంటే చెప్పాయా, నీకు మళ్ళీ కోపం యాదకు వస్తుంది, నేను భరించలేను మట్టి పురుగును అడగాలి. అటువంటి దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. దేవుడు భయంకరుడు. ఇక ఉన్నది అని ఒక్కడే, నీకు చాయిస్ లేదు. ఈయన జర కాంప్లికేటెడ్ గాడ్ ఉన్నాడు భయ్, ఇంకెవరినన్నా చూసుకునే, నీకు చాయిస్ లేదు, ఉన్నదే ఒకడు. అయితే పొదలో కనపడ్డాడు, సేవకు రమ్మన్నాడు, ఇశ్రాయేలుకు విమోచకునిగా నియమించాడు. ఇంతసేపు మాట్లాడినాడు కానీ గెర్షోం సంగతి సున్నతి సంగతి ఎత్తడంలా. మోషే కూడా ఆ కేసు లేదేమో అనుకుంటున్నాడు, ఆ కేసు లేదేమో, అది నాన్ ఇష్యూ అనుకుంటున్నారు. నాన్ ఇష్యూ ఏం కాదు బాబు, అన్ని ఇష్యూసే, అన్ని ఇష్యూసే, అన్ని లెక్కలు అడుగుతాడు ఆయన. ఆ తర్వాత లాస్ట్ మూమెంట్ దాకా ఇంటికి పోయి సిపోరమ్మకు చెప్పి, అమ్మాయి పద, మా పితరుల దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, మనం ఐగుప్తుకి వెళ్ళాలి, నా ప్రజలను తీసుకొని రావాలి అని చెప్తున్నంతసేపు దేవుడు ఇది కూడా అంటాడు అని ఎదురు చూస్తున్నాడు. ఏమనాలి? దేవుని ఎక్స్పెక్టేషన్ ఏమిటంటే, సిపోరమ్మా, దేవుడు తన సేవకు నన్ను పిలిచాడు కదా, తన ప్రవక్తగా నియమించాడు కదా, మరి ప్రవక్తనైనప్పుడు, దేవుని ప్రజల నాయకుడినైనప్పుడు నాలో ఏ ఒక్క చిన్న అవిధేయత కూడా లేకుండా నేను చూసుకోవాలి కదా. మామూలుగా మీ తండ్రి గారి గొర్రెలను కాసుకుంటూ ఉండేదైతే పర్వాలేదు, కానీ నేను ఇప్పుడు టాప్ లీడర్షిప్లో ఉన్నా. ఈ లీడర్షిప్ పొజిషన్లో ఉన్నప్పుడు నాలో ఎలాంటి అవిధేయత లేకుండా నేను చూసుకోవాలి కదమ్మా. గుర్తు చేసుకో, మన చిన్న కొడుకుకు మనం సున్నతి చేయలేదు, పెద్దోడికైతే చేశాం, చిన్నోడికి నువ్వు నన్ను చేయనివ్వలేదు. అదొక్కటి సెటరైట్ చేసుకొని ముందుకు వెళ్దామమ్మా అని సిప్పోరాను నెగోషియేట్ చేసి ఒప్పించుకొని ఆ కార్యక్రమం కూడా చేసి ఆ గాయం మాన్పుకొని అప్పుడు బయలుదేరుతాడని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మరి ఎక్స్పెక్ట్ చేసేటోడు చెప్పాలి కదా, చెప్పాడు. ఎందుకు తెలుసా? నీకు తెలిసిన దాన్ని నువ్వు తెలియనట్టు నటిస్తుంటే దేవుడు చెప్పాడు. దేవుడేం పిచ్చోడు అనుకుంటున్నావా? నీకు తెలిసిన దాన్ని కూడా తెలియనట్టు నటించి నడుస్తుంటే టైం వచ్చినప్పుడు తొడపాశం పెడతాడంత మాట్లాడు. మోషే అన్నాడు అనుకో, అయ్యా సడన్గా చంపడానికి వచ్చేవింది, ఇదే నీకు అభ్యంతరమైతే ఇంట్లోంచి గడప దాటకముందు, కాలు బయట పెట్టకముందు ఒక మాట చెప్పుండొచ్చు కదా అంటే, ఏంద్రా చెప్పేది, నీకు తెలియదా, తెలుసా లేదా? తెలుసు తండ్రి, కానీ నువ్వు యాదమరిచినవేమో అనుకున్నా.
నేనెట్లా అది మరుస్తారా బేవకూఫ్? ఎట్లా మర్చిపోతా నేను? నువ్వు జాగ్రత్తగా ఉండాల. ఇక ఆమె రాతితోనే కత్తిలాగా పదునైన ఒకటి దొరికింది. ఎప్పుడైతే వాడిని గోప్యంగా చర్మమును సున్నతి చేసి మోసే పాదాల దగ్గర పడేస్తే పీక పట్టుకున్న చెయ్యి వదిలేడు. దీనికి ఇదే పరిష్కారం అని ఆమెకి ఎవరు చెప్పారు? దేవుడు మోసే పీక వదలాలంటే ఈ సున్నతే పరిష్కారం అని ఆమెకి ఎవరు చెప్పారు? నేను ముందు చెప్పిన కథ అంతా నడిచింది కాబట్టి. వాదులాడుకున్నారు. పెద్దోడికి ఎంత గాయమైంది నేను ఒప్పుకోనంతే. కన్నతల్లి హృదయం మీకేం తెలుసండి? మగవాళ్ళు మీకేం తెలుసు? దులుపుకొని తిరుగుతారు. కన్నతల్లి కడుపు కోత నీకేం తెలుసు అని ఆమె ఏమేమి డైలాగులు కొట్టిందో. సర్లేండి, డైలాగులు మా దేవుడు వచ్చినప్పుడు తెలుస్తుంది నీకు.